ఫ్లోర్ మాప్ పెట్టుకునే ఫ్లోర్ క్లీనర్ని కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఆవు పేడతో ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. కెమికల్స్ లేని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేస్తే ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో ప్రాసెస్ మొత్తం అర్థమవుతుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వస్తే, కెమికల్స్ వాడకుండా ఫ్లోర్ క్లీనర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫ్లోర్ క్లీనర్ కోసం ఆర్గానిక్ బెల్లాన్ని, నాటు గులాబీ రేకల్ని తీసుకోవాలి. బెల్లాన్ని తురుముకొని ఒక లేయర్ గులాబీ రేకల్ని వేసి ఇంకో లేయర్ బెల్లాన్ని వేస్తూ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. తర్వాత ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత వీటిని టైట్గా మూత పెట్టేసి ఇది ఏ రోజు తయారు చేస్తామో ఆ రోజు డేట్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ 3 నెలలకి తయారవుతుందండి. అప్పటి వరకు రోజుకొకసారి మూత తీసి గ్యాస్ వదులుతూ ఉండాలి. 3 నెలల తర్వాత లిక్విడ్ తయారవుతుందండి. ఈ ప్రాసెస్లో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని బయో ఎంజైమ్ అంటారండి. చూసారు కదండి, 3 నెలల తర్వాత లిక్విడ్ ఇలా ఉంటుంది. ఇది ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి. ఒకవేళ బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే అది మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్గా లేదని అర్థం. 3 నెలల తర్వాత పైన తెల్లటి లేయర్లో ఫంగస్ వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి. బ్లాక్ కలర్లో వస్తే మాత్రం వేస్టేనండి. బ్లాక్ కలర్లో వచ్చిన బ్యాడ్ స్మెల్ వచ్చినా వాడకూడదు. ఆవకాయ పచ్చడి లాంటివి ఎంత నీట్గా చేస్తామో ఇది కూడా అంతేనండి. ప్రాసెస్ మంచిగా ఉంటే బయో ఎంజైమ్ కూడా మంచిగా వస్తుంది. ఇంతకీ ఇది తయారు చేసుకోవాలంటే క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చెప్పలేదు కదండి. 1 కప్పు బెల్లం తీసుకుంటే 3 కప్పుల గులాబీ రేకులు తీసుకోవాలి. 10 కప్పుల వాటర్ తీసుకోవాలి. 3 నెలల తర్వాత లిక్విడ్ తయారవుతుందండి. తయారైన తర్వాత గులాబీ రేకల్ని సపరేట్ చేసేసుకొని వేరే డబ్బాల్లోకి వడకట్టుకోవాలి. ఇది నేను డిసెంబర్ మంత్లో తయారు చేశానండి. మార్చి నెలలో రెడీ అయింది. రెడీ అయిన తర్వాత పెద్ద డబ్బాల్లోకి వేసుకున్నాను. ఇందులో ఉంటే వాడుకోవడానికి వీలుగా ఉండదని లీటర్ బాటిల్స్లోకి వేసుకున్నాను. లీటర్ బాటిల్స్ అయితే వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న బయో ఎంజైమ్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇది న్యాచురల్గా తయారైన యాసిడ్ లాంటిదండి. కాకపోతే యాసిడ్ అంత పవర్ఫుల్ కాదు. కానీ ఈ లిక్విడ్తో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు, గ్లాసెస్ క్లీన్ చేసుకోవచ్చు, కార్, బైక్ లాంటి వెహికల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. హానికరమైన కెమికల్స్ ప్రోడక్ట్ కంటే న్యాచురల్గా తయారు చేసుకున్న ఈ బయో ఎంజైమ్ వాడడం వల్ల మనకి మాత్రమే కాదండి, పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. ఇది ఎకో ఫ్రెండ్లీ అండి. ఇంకోటి ఏంటంటే, ఇది మొక్కలకి కూడా స్ప్రే చేసుకోవచ్చండి. మొక్కలకి చీడ పట్టకుండా చీడ పురుగులు నివారించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఫ్లోర్ క్లీనింగ్ కోసం లైజాల్, డెటాల్ లాంటివి ఎలా వాడుకుంటామో ఇది కూడా అంతేనండి. బకెట్ నీళ్ళల్లో 2-3 కప్పుల బయో ఎంజైమ్ వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది వరకు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేదాన్ని. 2-3 సార్లు ఆర్డర్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది. 3వసారి ఆర్డర్ చేసుకున్నప్పుడు లైట్గా సర్ఫ్ పౌడర్ స్మెల్ వచ్చి నురగ వచ్చిందండి. ఇదేదో తేడాగా ఉంది అని డౌట్ వచ్చి అప్పటి నుంచి ఇంట్లోనే తయారు చేసుకోవడం స్టార్ట్ చేశాను. మనం తినే ఫుడ్ ఎంత న్యాచురల్గా ఉండాలనుకుంటామో ఇలాంటివి కూడా అంతే న్యాచురల్గా ఉండేలా చూసుకోవాలి. ఫ్లోర్ మాపెట్టేసిన తర్వాత ఆ వాటర్ డ్రైనేజీ ద్వారా చెరువుల్లోకో నదుల్లోకో వెళ్ళి వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది. దానివల్ల నీటిలో నివసించే జలరాశులు, నీరు తాగడానికి వచ్చిన మూగజీవులకు శాపంగా మారుతుంది. బయో ఎంజైమ్ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి నీటిలో వేసినా మట్టిలో వేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనండి, ప్రీవియస్ వీడియోలో వేపాకుతో పరగడుపుని వేసుకోవడానికి గూళికలు, అలాగే సబ్బులు తయారు చేసుకోవడం చూపించాను కదండి. వేపాకు డ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేశాను కదండి. ఆ పౌడర్ జల్లించిగా వచ్చిన వేప పౌడర్ని పక్కన పెట్టుకున్నాను. వేప పౌడర్ ఆవు పేడలో వేసి ధూప్ స్టిక్స్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఆ పౌడర్ వేస్ట్ చేయకుండా పక్కన పెట్టాను. ఆవకాయ పచ్చళ్ళు పెట్టడానికి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. అప్పుడే ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకున్నాను. అమ్మాళ్ళు ఉండే ఊరు పల్లెటూరు కాబట్టి ఇక్కడ నాటావులు ఎక్కువే ఉంటాయండి. అమ్మ వాళ్ళకే కపిల గోవు ఉందండి. కపిల గోవు కూడా నాటావే కాబట్టి కపిల గోవు పేడ తీసుకున్నాను. మామూలుగా అయితే ఆవులు తెల్లగా ఉంటాయి. అమ్మ వాళ్ళది కపిల గోవు కాబట్టి నల్లగా ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని, లేదంటే ఆవేంటి గేదెలు నల్లగా ఉంది అనుకుంటారు. కపిల గోవులు నల్లగానే ఉంటాయండి. తెల్ల ఆవు పేడ తీసుకున్నా, నల్ల ఆవు పేడ తీసుకున్నా నాటు ఆవు అయి ఉండాలి. కట్టిపెట్టి పెంచే ఆవులు కాకుండా బయట ఫ్రీగా వాటంతట అవి తిరిగి మేసే ఆవులు ఉంటాయి కదండి. అలాంటి వాతావరణంలో ఉన్న ఆవు పేడ తీసుకుంటే చాలా మంచిది.
అంటే కొండ ప్రాంతాల్లో అడవికి దగ్గరగా ఉంటాయి కాబట్టి అన్ని రకాల ఔషధ మొక్కలు తింటూ ఉంటాయి కాబట్టి అలాంటి పేడ శ్రేష్టమైంది. నేను తీసుకున్న వాటిలో దాల్చిన చెక్క, యాలకులు కూడా తీసుకున్నానండి. ఈ రెండు సుగంధ ద్రవ్యాలు కాబట్టి ఈ రెండు తీసుకొని మెత్తని పౌడర్లా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ధూప్ స్టిక్స్ తయారీకి నేనేం తీసుకున్నానంటే దేవుడి దగ్గర నిర్మాల్యాన్ని తీసుకున్నాను. నిర్మాల్యం వచ్చేసి పువ్వులు, తులసి దళాలు, మారేడు దళాలు, రావి ఆకులు ఇవన్నీ అమ్మాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గదిలో నిర్మాల్యం. ఇందులో నేను స్పెషల్గా ఏం తీసుకున్నానంటే సుగంధి వేర్లు కూడా తీసుకున్నానండి. ఈ వేర్లు అమ్మాళ్ళూరులో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. ఆ వేర్లు చెల్లి నేను వెళ్ళి తెచ్చుకున్నాము. సుగంధి వేర్లు స్మెల్ చాలా చాలా రిలీఫ్గా ఉంటుందండి. సుగంధి మొక్క మీరు ఎప్పుడైనా చూసారండి? చూడకపోతే చూడండి, మొక్క ఇలా ఉంటుందండి. దీని వేర్లు మాత్రం సువాసన భలే వస్తాయండి. ఒక్కసారి స్మెల్ చూసామంటే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ ఫట్మని ఎగిరిపోయి ఎక్కడో హిమాలయాల్లో ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నంత హాయిగా ఉంటుంది. చూపించారు సార్ బాదం మిల్క్ అదే ఏదో ఉంటుంది చూడు, అట్లా వస్తుంది స్మెల్. మనం మొన్న బటర్ మిల్క్ తాగితేనే బాదం మిల్క్ టైప్ వస్తుంది స్మెల్. బాగుంది స్మెల్, అయితే చాలా బాగుంది. నాన్న చెప్పాడు సార్ అప్పటి వరకు నాకు సుగంధాన్ని ఇదని తెలీదు. చూసాను కానీ ఇదేనా అప్పుడు ఇదే చూపించారా? ఇక చూడు సేమ్ బాదం మిల్క్ అది వస్తుంది చూడు, అట్లా అలా వస్తుంది స్మెల్ చూడు కరెక్ట్గా. ఎంత రిలీఫ్గా ఉందో అసలు స్మెల్ చూస్తుంటేనే. మన చెట్లు పిచ్చి చెట్లు అనుకున్నాయి అన్నీనే నిజంగా మనకు తెలియని ఎన్నో ఆయుర్వేదిక్ చెట్లు ఉంటాయి మనకి. నిజమే, ఎన్ని ఔషధ మొక్కలు ఉంటున్నాయో అంటారు అనుకుని. నాకైతే మ్యాక్సిమం ఇంకెక్కువ చిన్నప్పటి నుంచి చెట్లలో గట్రా అలా తిరుగుతాను కదా, ఇంకా అన్ని వేర్లు తెలుస్తాయి ఇంకా మనకి. కానీ ఎంత అసలు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది స్మెల్ చూస్తుంటే. ఇక్కడ నేల ఉసురు అనేసి అని ఉంటుంది, ఆ నేల ఉసురు కూడా ఎంత మంచిదో కంటికి కట్టనాడు. సుగంధ వేరంటే నేను ఏదో అనుకున్నాను ఇదేనంట. మా అమ్మమ్మకి ఇస్తున్నా, మా అమ్మమ్మ ఇంటి ముందే ఉన్నది. అది చూడు బాదం తెలుసా? ఇదేనా? అదే వాసన చూడు, బాదం వాసన వస్తుంది. మా తమ్ముడు వాడుతున్నాడు మా ఇంటికి. నీ తెలుసారే వనమూలికలు అన్నీ చూపించాను. సుగంధ అంటే ఇదేనా? అమ్మో నాకు తెలియలేదు ఇప్పుడు వరకు. ఒకసారి పెద్దనాన్ని చూపించాడు, ఇదని తెలియదు. నిజంగా మీరైతే ఇంక స్మెల్ చూస్తే అసలు అలా స్మెల్ చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత రిలీఫ్ ఉంది స్మెల్. ఇది చూడండి, ఇప్పుడు మీరు నమ్మరు, ఈ ఏరు మనం ఇట్లా చేసేసుకొని నమిలేసుకొని కూడా తినొచ్చండి. నానబెట్టుకొని వాటర్లో కలిపి ఏదైనా జ్యూస్, ఫ్రూట్ జ్యూస్లలో కలుపుకొని తాగొచ్చు. సుగంధ నార్మల్గా బయట ఒకసారి తాగి ఇంకా బాదం మిల్క్ అదే ఇంకా అదే ఫ్లేవర్ ఇంకా బాగుంది. అసలు ఇంత చేదు కూడా లేదు, సేమ్ అట్లనే అలానే ఉంది. మా ఇంకా పొడి పొడిలో మంచి ఇట్లా నవ్వుతుంటే గంధం లెక్క. ఇది మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు అందులో. ఇప్పుడు ఈ వేరు మనం చేలు వేసుకుంటే వస్తుందంటవా? ఏ చేలోనే మనకు అక్కడ అవును చేలే వేసుకుందాం, చిన్నది కాదు. పొడవు ఉంటాయి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటేమో పిచ్చి మొక్కలాగా ఉంది, ఇది కదా సేమ్ ఉన్నాయి. ఇదేమో పొట్టుగా ఉంది ఆకు, ఇది పొడవు ఉంది. ఈ పొడవు ఉన్న ఆకులు తీసుకోవాలి. సుగంధి వేర్లతో బయట షర్బత్ డ్రింకులు లాంటివి కూడా చేసి అమ్ముతూ ఉంటారు. ఆ సుగంధి వేర్లు ఈ మొక్క నుండే తీస్తారని నాకు ఆ రోజే తెలిసిందండి. అందుకే ఇది మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఓకేనండి, ధూప్ స్టిక్స్ తయారీ కోసం నేను సుగంధి వేర్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి మంచి ఫ్రేగ్రెన్సీ స్మెల్, సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. అందుకే సుగంధి వేర్లను కూడా తీసుకున్నాను. వాటితో పాటు నిర్మాల్యాన్ని కూడా తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా తీసుకున్న పువ్వులైనా పర్వాలేదు, డ్రై చేసుకున్న పువ్వులైనా పర్వాలేదు. డ్రై చేసుకున్న పువ్వులు అయితే ఇంకా బెస్ట్ అండి, ఎందుకంటే మిక్సీ పట్టుకుంటే మెత్తని పౌడర్లో వస్తుంది. ఫ్రెష్గా తీసుకుంటే ఇలా ఉంటుందండి. ఇందులో నేను కొంచెం చెక్క పొట్టు కూడా వేసుకున్నాను. చెక్క పొట్టు అగ్గి పొట్టు ఇచ్చడంలో హెల్ప్ అవుతుందని చెక్క పొట్టు వేసుకున్నాను.
అలాగే వేప పౌడర్, గుగ్గిలం, సాంబ్రాణి, దసంగం, దాల్చిన చెక్క, యాలకుల పొడి, ముద్ద కర్పూరాన్ని కూడా తీసుకున్నాను. ఇవన్నీ మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని అవి ఇవి కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు గోమయం తీసుకొని ఇందులో గడ్డి పరకలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నవన్నీ వేసేసి కలుపుకోవాలి. ఆవు పేడతో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ మంచి సువాసన వెదజల్లకపోవచ్చు, కానీ దాని నుండి వచ్చే పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదండి. ఆవు పేడ పవిత్రమైనది కాబట్టే దైవ కార్యాలలో హోమాలు చేసేటప్పుడు ఆవు పేడతో చేసిన పిడకల్ని వాడుతూ ఉంటారు. ఇందులో నేను గంధం వేయడం మర్చిపోయానండి. గంధంతో పాటు ఆవు నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్నాను. మార్కెట్లో కొనుక్కునే ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. స్మెల్ మాత్రమే బాగుంటుంది, కానీ వాటి నుండి వచ్చే పొగ పీల్చడం మనకి మంచిది కాదు, పర్యావరణానికి మంచిది కాదు. అందులో కెమికల్స్ మిక్స్ చేస్తారు కాబట్టి వాటి నుండి వచ్చిన బూడిద మట్టిలో కలిస్తే మట్టి కూడా పొల్యూట్ అవుతుంది. కానీ గోమయంతో చేసుకున్న ధూప్ స్టిక్స్ అయితే కాలిపోయిన తర్వాత బూడిదను విభూదిగా వాడుకోవచ్చు, లేదంటే మొక్కలకి ఎరువుగా కూడా వాడుకోవచ్చు. మ్యాక్సిమం మనం వాడేవన్నీ పర్యావరణానికి హాని కలిగేలాగే ఉంటాయండి. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నాను. ఇక రెడీ చేసుకున్న గోమయంతో ఇలా ధూప్ స్టిక్స్ చేసుకోవడమేనండి. ధూప్ స్టిక్స్ నీట్గా రావడం కోసం సన్నగా చిన్న సైజులో ఉండే పీవీసీ పైప్ని 2 ఇంచులు కట్ చేసుకొని పైప్లో గోమయం ఫిల్ చేసుకొని ప్రెస్ చేస్తే ధూప్ స్టిక్స్ అన్నీ నీట్గా ఇలా ఒకే సైజులో వచ్చేస్తాయి. వీటిని 2-3 రోజులు ఎండలో బాగా ఆరబెట్టుకుంటే చక్కగా వెలుగుతాయి. ఎంత బాగా డ్రై చేసుకుంటే అంత మంచిదండి. బాగా ఆరబెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి. సరిగా ఆరకపోతే పేడ కాబట్టి రోజులు గడిచే కొద్దీ బాగోవన్నమాట. ఇలా ఆరబెట్టుకున్నవి గాలి తగలకుండా డబ్బాలో వేసి మూత టైట్గా పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ధూప్ స్టిక్స్ ఎప్పుడు డ్రైగా ఉండేలా చూసుకోవాలి, లేదంటే సరిగా అంటుకోకుండా ఆరిపోతూ ఉంటాయి. వీటిని ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవచ్చు, లేదంటే శుక్రవారాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో ధూపం వేసుకుంటే ఇంట్లో నెగిటివిటీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న ధూప్ స్టిక్స్ నుంచి వచ్చే పొగ వల్ల మన చుట్టూ ఉండే గాలి శుద్ధ అవ్వడమే కాకుండా ఈగలు, దోమలు వంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మన పెద్దల కాలంలో అయితే ఆవు పేడతో ఇల్లు అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు. మన భారతీయ సంప్రదాయంలో, వ్యవసాయంలో, ఆయుర్వేదంలో ఆవు పేడకి ఎంతో ప్రత్యేకత ఉంది. నా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తగారింట్లో గ్యాస్ కూడా ఉండేది కదండి. అప్పుడు పిడకలతోనే వంట చేసేదాన్ని. అంటే ఇంధనంలో కూడా వాడుకోవచ్చు అన్నమాట. పూజా కార్యక్రమాలకైతే, హోమాలకి, యజ్ఞాలకి, శుభకార్యాలకి గోమయాన్ని పవిత్రంగా భావిస్తూ శుద్ధి కోసం వాడతారు. సరేనండి, ఇవాల్టి వీడియో ఇంతేనండి. వందలకు ఖర్చు పెట్టకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా తక్కువ ఖర్చుతో నేను తయారు చేసుకున్న ఫ్లోర్ క్లీనర్ బయో ఎంజైమ్, అలాగే గోమయంతో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.